బీహార్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తున్నారు? సో ఈ ఎన్నిక దేశ రాజకీయాలపై బాగా ప్రభావం చూపెట్టే ఎన్నిక. మళ్ళీ ఒక కపుల్ ఆఫ్ మంత్స్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకవైపు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏకు, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన ఇండియా కూటమి మధ్య ప్రత్యక్ష పోరు. మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్, ఎంఐఎం లాంటి చిన్న చిన్న పార్టీల హోరు ఏ మేరకు ఉంటుంది? ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి కంటెస్ట్ ఇది. సర్వేలు రావడం మొదలయ్యాయి. తాజాగా పీపుల్స్ పల్స్ సర్వే బీహార్ ఎన్నికల ఫలితాలపైన తన అంచనా ఇచ్చింది. మీకు గుర్తుండే ఉంటుంది, తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పిన కొద్ది సర్వేలలో పీపుల్స్ పల్స్ సర్వే ఒకటి. సో ఈ సర్వే ప్రకారము ఎన్డీఏకు, ఇండియా కూటమిల మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ ఉంది. కారణం ఏంటంటే అనేక పార్టీలు ఇటువైపు ఉన్నాయి, అటువైపు ఉన్నాయి. వివిధ కులాలు అటువైపు ఇటువైపు మోహరించున్నాయి. బలాలలో ఒక రకమైన ప్యారిటీ ఉంది. బలహీనతలు రెండు వైపులా ఉన్నాయి, బలాలు రెండు వైపులా ఉన్నాయి. అందువల్ల పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారము నువ్వా నేనా అన్న పరిస్థితి ఉంటుంది. వాస్తవంగా 2020 అసెంబ్లీ ఎలక్షన్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. కాస్త స్వల్ప ఆధిక్యత ఎన్డీఏకు ఉంది. సో ఎన్డీఏకు ఇండియా కూటమి పైన 1% ఆధిక్యత ఉందని పీపుల్స్ పల్స్ సర్వే చెప్తుంది. 1% ఈజ్ వెరీ నెగ్లిజిబుల్. ఎందుకంటే శాంప్లింగ్ ఎర్రర్ ఉంటుంది. దాంతోపాటు అనేక ఫ్యాక్టర్స్ ఇంకా తేలలేదు. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక జరగలేదు. వివిధ పక్షాల మధ్య ఏ రకమైన కెమిస్ట్రీ ఉంటుందో తెలియదు. ఎందుకంటే పుల్స్ అండ్ ప్రెషర్స్ మొదలయ్యాయి. ఆల్రెడీ చిరాగ్ పాస్వాన్ ఎక్కువ సీట్లు అడుగుతున్నాడు ఎన్డీఏలో. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు అడుగుతోంది ఇండియా కూటమిలో. ఒక రకంగా అల్టిమేటంలు, బ్లాక్మెయిల్ కూడా మొదలయ్యాయి. చిరాగ్ పాస్వాన్ నేను ముఖ్యమంత్రి కావాలంటున్నాడు. అలాగే ఆర్జేడీ తాజాగా మొత్తం 243 సీట్లు మేమే పోటీ చేస్తాం అని ప్రకటించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు మీ తరఫున అని అడిగితే రాహుల్ గాంధీ ఆ ప్రశ్నను దాటవేశారు. సో ఈ పుల్స్ అండ్ ప్రెషర్స్ ఎక్కడి దాకా వెళ్తాయి? ఇలాంటి ఇంకా డిఫైన్ కావాల్సిన ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందువల్ల శాంప్లింగ్ ఎర్రర్ వల్ల ఒకటి, రెండు ఇలా అన్డిఫైన్డ్ ఫ్యాక్టర్స్ వల్ల. మూడవది ఏంటంటే సహజంగా సర్వేలలో ప్రజలు ఎలా ఒపీనియన్ చెప్తారన్నప్పుడు అధికార కూటమికి వ్యతిరేకంగా చెప్పడానికి కాస్త సాహసించాలి. ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న వారికి ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకే చాలామంది పోల్స్టర్స్ సర్వేలు చేసినప్పుడు కాస్త రూలింగ్ అలయన్స్కి వచ్చిన ఓట్లలో కాస్త తక్కువనే ఆలోచిస్తారు. రూలింగ్ అలయన్స్కు 1% ఇప్పుడు ఎన్డీఏకి ఎక్కువ ఉంటే ఆ 1% ఇక్కడ రియల్గా ఆధిక్యతగా చెప్పలేం. అందుకే ఫలితము ఎటువైపైనా ఉండవచ్చు అన్నది పీపుల్స్ పల్స్ సర్వే సారాంశం. ఇట్ కెన్ గో ఇన్ ఈదర్ వే. దానికి నేను ఇంతకుముందు చెప్పిన 3 కారణాలు. అభ్యర్థుల ఎంపిక ఒక కారణం, వివిధ పక్షాల మధ్య ఉండే కెమిస్ట్రీ, పుల్స్ అండ్ ప్రెషర్స్ ఎక్కడి దాకా పోతాయి, కెమిస్ట్రీ ఏ విధంగా ఉంటుందన్నది కారణం. దాంతోపాటు సర్వేలలో ఉండే రూలింగ్ అలయన్స్కు వ్యతిరేకంగా కన్నా అనుకూలంగా చెప్పేవారు ఎక్కువగా ఉంటారు. సో ఈ 3 ఫ్యాక్టర్స్ ఇవాళ ప్రధానమైన అంశాలుగా ఉండబోతున్నాయి. ఈ ఓటును ఎటువైపైనా ఫలితాన్ని మార్చవచ్చు. ఇక ఎన్నికల సమయానికి ఈ ఫలితాలపై ప్రభావం చూపేటువంటి ఇతర అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈబీసీ ఓటర్లు కీలకం. ఎందుకంటే ఈ యాదవ్ డామినేషన్కు మండల్ పాలిటిక్స్లో ఒక చీలిక బీహార్లో ఉంది. మండలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్లో యాదవ్ డామినేషన్ అనేది బీహార్, ఉత్తరప్రదేశ్లో కీలకం. యాదవ్ల డామినేషన్, ఆధిపత్యాన్ని పట్ల నాన్ యాదవ్ బీసీలలో వ్యతిరేకత ఉంది. అందుకే నితీష్ కుమార్ ఈ
మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఎంబీసీ లేదా ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ను ర్యాలీ చేయగలిగాడు. కొంత బీజేపీకి కూడా ఆ సెక్షన్లో మద్దతు ఉంది. ఇప్పటికీ కూడా నితీష్ కుమార్కు ఈబీసీ ఓటర్లలో, ఉమెన్ ఓటర్లలో పలుకుబడి ఉన్నప్పటికీ కూడా నితీష్ కుమార్ ఏజ్ రీత్యా, ఆయన ఆరోగ్య పరిస్థితి రీత్యా ఆయన ఎంత యాక్టివ్గా ఉండగలుగుతాడు ఆఫ్టర్ ఎలక్షన్స్ అనేది క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది. ఇది పొలిటికల్ సర్కిల్స్లోనే కాదు, ప్రజల్లో కూడా చర్చనీయాంశమైంది. దానితో నితీష్ కుమార్ వెనకాల ఉన్నటువంటి ఈబీసీ ఓటర్లలో కాస్త చేంజ్ కనపడుతోంది. ఇప్పుడు పీపుల్స్ పర్ సర్వేలో కూడా వారు ఇండియా కూటమికి ఓటు వేయటానికి కూడా ఆసక్తి చూపారు. అయితే షరతులు వర్తిస్తాయి, ఏ రకమైన క్యాండిడేట్ను పెడతారు అని. అందుకే ఆర్జేడీ పైన ఆధారపడి ఉంటుంది. తేజస్వి యాదవ్ కూడా ఉత్తరప్రదేశ్లో 2024 లోక్సభ ఎలక్షన్ల సందర్భంగా అఖిలేష్ యాదవ్ అనుసరించిన విధానాన్ని అనుసరిస్తే ఎన్డీఏ ఆధిక్యత దెబ్బతిని ఈబీసీ ఓటర్లు ఇండియా కూటమి వైపు మరలితే ఎన్డీఏ ఆధిక్యత కాస్త దెబ్బతింటుంది. ఎందుకంటే మీకు 2024 ఎలక్షన్స్లో అఖిలేష్ యాదవ్ ఆలోచించింది ఇదే, కేవలం ఎంవై కాంబినేషన్, ముస్లిం యాదవ్ కాంబినేషన్తోనే బీజేపీని ఓడించలేమని గుర్తించి పీడీఏ, పిచిడే దళిత్ ఆదివాసీ అని, అంటే బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్లను ఐక్యం చేసే పని చేశారు. దీని పేరు పీడీఏ అని పెట్టారు. ఎలాగో ముస్లిం ఓట్స్ ఉంటాయి కనుక. సో ఈ ఎత్తుగడ బాగా ఫలించి బీజేపీ కన్నా ఎక్కువ ఎంపీ సీట్లు సమాజ్వాదీ పార్టీకి వచ్చాయి. బీజేపీకి భారీగా దెబ్బ జరిగింది ఉత్తరప్రదేశ్లో. కారణం నాన్ యాదవ్ ఓబీసీలను కూడా అఖిలేష్ యాదవ్ ఈ పీడీఏ బ్యానర్ కింద కన్సాలిడేట్ చేయగలిగాడు. సిమిలర్ సిచ్యువేషన్ బీహార్లో కూడా ఉంది. నితీష్ కుమార్ వీక్ కావడంతో ఆ మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ లేదా ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ కాస్త ఆర్జేడీ పట్ల గతంలో ఉన్నంత వ్యతిరేకత కాకుండా కలిసి రావటానికి కూడా సిద్ధంగా పడుతున్నారన్నది ఈ సర్వే సారాంశం. దానికి తోడు రాహుల్ గాంధీ జరిపిన ఓట్ అధికార యాత్ర కావచ్చు, కాస్త బజ్ వచ్చింది, దానికి ఒక గుర్తింపు వచ్చింది అని సర్వేలు కూడా చెప్తున్నాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ కలవడం వల్ల కూడా ఇతర సెక్షన్ల ఓబీసీ ఓటర్లు, ఇతర కాస్ట్ ఓటర్లు కూడా ఆర్జేడీ పట్ల గతంలో ఉన్న రిజిడ్ వ్యతిరేకత కాస్త సడలినట్టుగా కనబడుతుంది. అందువల్ల తేజస్వి యాదవ్ కనుక ఈ ఎంవై ఫార్ములా, ముస్లిం యాదవ్ ఫార్ములా దాటి అఖిలేష్ తరహాలో నాన్ యాదవ్ ఓబీసీస్ను కనుక కాస్త సుముఖం చేసుకుంటే, ఉదాహరణకు అఖిలేష్ యాదవ్ పెద్ద సంఖ్యలో నాన్ యాదవ్ ఓబీసీలకు కూడా సీట్లు ఇచ్చారు. సో అది గనక ఆర్జేడీ చేయగలిగితే ఎన్డీఏకు ప్రమాదం వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే చెప్తుంది. ఎందుకంటే ఈ సర్వేలో ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్లో ఒక స్వింగ్ కనిపించింది. అయితే ఇది ఆర్జేడీ పైన ఆధారపడి ఉంటుంది. అలాగే ఇంతకుముందు నేను చెప్పినట్లు రాహుల్ గాంధీ ఓట్ అధికార యాత్ర ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఇది నాన్ కాంగ్రెస్ ఓటర్లకు కూడా చర్చనీయాంశమైంది. అలాగే దళిత్, ఇతర కాంగ్రెస్ అనుకూల ఓట్లలో కాస్త బలంగా పోయింది. దీన్ని ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ ఎక్కువ సీట్లు అడగడం మొదలుపెట్టింది. ఆర్జేడీకి నాయకత్వం, తేజస్వి యాదవ్కి నాయకత్వం ఇవ్వటానికి ఆలోచిస్తోంది. ఎన్నికలకు ముందే తేజస్వి యాదవ్ నాయకత్వాన్ని మేము పోటీ చేస్తాం అనటానికి వెనుకాడుతోంది. దానికి ఉదాహరణే రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరంటే ఆయన దాటవేశాను. కాంగ్రెస్ గనక ఈ ధోరణి వదులుకొని తేజస్వి యాదవ్ నాయకత్వాన నిలబడితే, అలాగే తేజస్వి యాదవ్ కూడా యాదవ్ డామినేషన్ను సడలించుకొని నాన్ యాదవ్ ఓటర్ల వైపు అవుట్ రీచ్ పెంచగలిగితే కాంగ్రెస్ ప్రభావంతో నాన్ యాదవ్ ఓటర్లు కూడా ఈ అలయన్స్ వైపు వచ్చే అవకాశం ఉంటుంది. యాదవ్ ఓటర్లు కూడా కన్సాలిడేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు నాన్ ఆర్జేడీ కాని పార్టీలకు, కాంగ్రెస్ లాంటి పార్టీలకు కూడా ఓట్లు వేసే పరిస్థితి ఉంటుంది. అందుకు కాంగ్రెస్ ఆర్జేడీల మధ్య ఏ రకమైన కెమిస్ట్రీ ఉంటుంది అనేది ఒక కీలకమైన అంశం. ఫలితాన్ని నిర్ణయించే మరో ముఖ్య అంశం ప్రశాంత్ కిషోర్ ప్రభావం.
ప్రశాంత్ కిషోర్ ఖచ్చితంగా ఒక వాతావరణాన్ని అయితే క్రియేట్ చేశాడు. రాహుల్ ఓటర్ అధికార యాత్ర వల్ల కాస్త ట్రాక్షన్ తగ్గిన ప్రశాంత్ కిషోర్ కొన్ని వర్గాలలో కొంత సానుకూలత తెచ్చుకోగలిగాడు. ఈవెన్ ప్రామినెంట్ చీఫ్ మినిస్టీరియల్ ఫేసెస్ ఎవరు అంటే ఒక స్మాల్ సెక్షన్ ప్రశాంత్ కిషోర్ పేరు కూడా చెప్పారు. సో డెవలప్మెంట్ ఆస్పిరేషన్స్ ఉన్న ఓటర్లను, యంగ్ ఓటర్లను, ఎడ్యుకేటెడ్ అర్బన్ ఓటర్లను ప్రశాంత్ కిషోర్ కాస్త అట్రాక్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రశాంత్ కిషోర్ ఎవరి ఓట్లను లాగుతాడు అన్నది ఇప్పుడు క్వశ్చన్. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అటు లాలూ కుటుంబాన్ని, ఇటు నితీష్ నాయకత్వాన్ని ఇద్దరినీ వ్యతిరేకిస్తున్నాడు. సో అందువల్ల ఆ ఇద్దరు వ్యతిరేకించిన ప్రశాంత్ కిషోర్ ఎవరి ఓట్లు ఎక్కువ లాగితే వారికి ఆ నష్టం జరిగే ప్రమాదం కూడా ఉంది. అందులో నువ్వా నేనా అనే స్థితి ఉండి ఎన్డీఏకు, ఇండియా కూటమికి మధ్య 1% గ్యాప్ ఉన్నప్పుడు ప్రశాంత్ కిషోర్ ఓట్ కట్టర్గా కనుక పనిచేస్తే ఇది చాలా పెద్ద ప్రభావాన్ని బీహార్ ఎలక్షన్స్ పైన క్రియేట్ చేయగలుగుతుంది. అంటే ప్రశాంత్ కిషోర్ గెలవకపోయినా ఎవరినో ఒకరిని గెలిపించటానికో ఓడించటానికో ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. సో అందువల్ల ఈ అన్నోన్ ఫ్యాక్టర్స్ ఇంకా చాలా ఉన్నాయి కనుక ఈసారి ఫలితం ఎటువైపైనా స్వింగ్ కావచ్చు అన్నది పీపుల్స్ పర్ సర్వే సారాంశం.